కొన్ని కోట్ల గ్రహాలున్న విశ్వంలా సకల సదుపాయాలు కలిగి 8 లక్షల జీవులకు నిలయమైన గీ భూమి మీద మనిషి అనుకుంటాడాట. అనుకున్నది చేర్చడానికి చేతులున్నాయి, కోరుకున్నది తినడానికి నోరున్నది, టెక్నాలజీ పెంచడానికి దిమాకున్నది కాబట్టి మనిషినైనా నేను మాత్రమే లోక కళ్యాణానికి అర్హుణ్ణి అనుకుంటాడు గాని డీప్ గా ఆలోచించక కండ్ల గనవడగా గుర్తించుతలేం గాని గీ భూమి మీద జన్మెత్తిన ప్రతి ఒక్క జీవి లోక కళ్యాణం కోసం ఏ రకంగా పోరాడుద్దంటే ఒక చిన్న పిట్ట కథ. ఒక కాలంలో ఒక రాజ్యంలో ప్రజల పంటల్ని పక్షులు పాడు చేస్తున్నందుకు రాజ్యబాగు కోసం రాజుగారు తీసుకున్న కఠిన నిర్ణయం ఏందంటే రాజుగారి ఆజ్ఞ మేరకు రాజ్యంలో ఉన్న పక్షుల మీద బహుమానం పెట్టి మరి ఒక్కటి లేకుండా సంపించేసరికి లోక కళ్యాణానికి బదులుగా వినాశనం ఎట్లా మొదలైందంటే పక్షులు అంతరించిపోయిన తర్వాత చీమలు, దోమలు, ఇతర కీటకాలు పంటలు, చెట్లు, పచ్చదనాన్ని సర్వనాశనం చేసిన దేశంలో పచ్చదనం లేక వర్షాలు పడక పంటలు వండక ఆకలితోని కొన్ని లక్షల మంది చచ్చిపోయింది. పిట్ట కథ కాదు, కొన్ని శతాబ్దాల కింద యూరోప్ లో జరిగిన నిజం. మన కోసం పెంచుకున్న టెక్నాలజీ ఇతర జీవులకు శాపంగా మారింది. రాబోయే ప్రళయాన్ని ఆపలేం గానీ వీలైనంత వరకు సేవన చేయరిక లైక్ షేర్ మాత్రం మరొకరు పిల్లగాన్లో.